బంగ్లాదేశ్ పదవీ విచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాకు నిన్న అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఉరిశిక్ష విధించిన మరుక్షణమే బంగ్లాదేశ్లో నిన్నటి నుంచి విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే షేక్ హసీనాకు మద్దతుగా ఉన్న అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఆమెకు మద్దతు ఇచ్చే వర్గాలు కూడా బంగ్లాదేశ్లో ఒకప్పుడు గత 14 నెలల క్రితం ఏదైతే షేక్ హసీనాను ఆమెను దేశం నుంచి వెళ్ళిపోయేలా చేసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు చేసిన దాడులను తలదన్నేలా ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈ 15 నెలల కాలంలో షేక్ హసీనాను వెళ్ళగొట్టినప్పటి నుంచి మొదలు పెడితే మొహమ్మద్ యూనస్ తాత్కాలిక డీప్ స్టేట్ నియమించిన ప్రధానమంత్రి మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవైపు జిహాదీలను పెంచి పోషిస్తున్నాడు, మరోవైపు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఒకప్పుడు మనకు ఏదైతే బంగ్లాదేశ్కు శత్రుత్వంగా ఉన్న పాకిస్తాన్ను అంటకాగుతూ పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఆయన భారత్ పైకి దాడి చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. దానిలో భాగంగానే అటు చైనా వెళ్ళి ల్యాండ్ లాక్డ్ కంట్రోల్ భారత్ ఈశాన్య రాష్ట్రాలను మీరు కబ్జా చేసేయండి అని వాగడం, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క సెకండ్ గ్రేడ్ ఆసిఫ్ మునీర్ తర్వాత ఉన్న అధికారిని బంగ్లాదేశ్లో పిలిపించుకొని ఆయనకు కలవడం, బంగ్లాదేశ్ చిత్రపటాన్ని మార్చే విధంగా అంటే ఈశాన్య భారతము ఇటు మన పైకి సిక్కిం ప్రాంతం వరకు కూడా బంగ్లాదేశ్ ఉన్నట్టుగా చూపించే ఒక చిత్రపటాన్ని మ్యాప్ను ఆయనకు బహుకరించడం, ఆయనకే కాదు దాదాపు ఆ మ్యాప్ను ప్రపంచంలోని ప్రతి ఒక్క పెద్ద మనుషులందరికీ కూడా హయ్యర్ ఆఫీసర్స్కి హయ్యర్ ప్రొఫైల్ కలిగిన ప్రతి వ్యక్తికి ఆయన ఆ చిత్రపటాన్ని ఇస్తూ ఫోటోలు దిగుతున్నాడు. పైగా భారతదేశాన్ని ఎలా ఆక్యుపై చేసుకోవాలా, ఎలా భారతదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించాలా అని ఉవ్విళ్ళూరుతూ ఆయన ప్రయత్నాలు ఆయన అంతర్గతంగా చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే మొన్న ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్కు సంబంధించిన మూలాలు కూడా మనకు ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి అనుకుంటే ఈసారి ఈ మూలాలు బంగ్లాదేశ్ నుంచి కనపడ్డాయి. ఏదైతే ఒక టెర్రరిజం ముఠా దాదాపు ఈ అక్టోబర్ 30వ తేదీన బంగ్లాదేశ్ బెంగాల్ ఇండియా బార్డర్ దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఆ సమావేశంలో ఇండియా పైకి ఎలా దాడులు చెయ్యాలా అంటూ బంగ్లాదేశ్ ఆంతరంగిక ముఖ్య కార్యదర్శితో పాటు 7 నిషేధిత తీవ్రవాద అనుమానిత వ్యక్తులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నట్లుగా మనకు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. దానితో పాటు ఇటు చైనాకు వెళ్ళి చైనాలో ఇండియా ఈశాన్య రాష్ట్రాల్లో ల్యాండ్ లాక్డ్ అని చెప్పడం, వాస్తవంగా ఆలోచిస్తే బంగ్లాదేశే ల్యాండ్ లాక్డ్ ప్రాంతం. ఎందుకంటే దాని దేశం చుట్టూరా కూడా భారత్ ఉంది. మొహమ్మద్ యూనస్ అయితే ఎప్పుడైతే అధికారంలోకి అంటే బలవంతంగా ఆయన యొక్క మొహమ్మద్ యూనస్ యొక్క ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఏ దేశము గుర్తించనప్పటికీ కూడా భారత్ కూడా గుర్తించలేదు, మరే దేశము కూడా గుర్తించలేదు. కానీ ఆయన నేనే పర్మనెంట్ ప్రధానమంత్రి అనే విధంగా వ్యవహరిస్తూ భారత్ పైకి శత్రువులను ఎగదోస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే మొహమ్మద్ యూనస్ వచ్చినప్పుడు ఆయన్ని ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ యొక్క ఈ చర్యలను కట్టడి చేసేందుకు గాను ఫ్రీగా ఉపయోగించుకున్న కలకత్తా పోర్టును
బంగ్లాదేశ్కు నిషేధం విధించింది. ఎందుకంటే బంగ్లాదేశ్ చుట్టూరా భారతదేశమే ఉంటుంది. వెళ్దామంటే సముద్ర మార్గంగా సరుకు రవాణా ఇట్లా చుట్టూరా తిరిగి అధిక ప్రయాసలతో కూడి వెళ్ళి సరుకు రవాణా అందించాల్సిన అవసరం ఉంటుంది. అది అధిక ఖర్చు, అధిక భారంతో కూడిన వ్యయ ప్రయాసలతో పాటు అధిక ఖర్చుతో కూడుకున్న పని. అందుకు భారత్ ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ను దృష్టిలో పెట్టుకొని కలకత్తా పోర్టును కావచ్చు, కలకత్తా ఎయిర్పోర్టును కావచ్చు ఉపయోగించుకునేందుకు అన్ని విధాల ఫ్రీ, మళ్ళీ అది కూడా ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఫ్రీగా కలకత్తా ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకునేందుకు, బంగ్లాదేశ్ ఉపయోగించుకున్నందుకు ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ అలాంటి సహాయకరంగా ఉన్న మన దేశాన్ని కూడా డీప్ స్టేట్ ఒత్తిళ్ల మేరకు మొహమ్మద్ యూనస్ గత 15 నెలల కాలంలో కూడా భారత్ పైకి అనేక రకాలుగా తీవ్రవాద చర్యలు కావచ్చు, మాటలు కావచ్చు, వివిధ దేశాల్లో భారత్పై అక్కసు వెలగక్కడం మానడం లేదు. ఇంకోవైపు బంగ్లాదేశ్లోని సిక్కింకు దగ్గర మన సిలిగురి కారిడార్ దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ను చైనాకు ఇవ్వడానికి, దారాదత్తం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. కానీ ఈ వెంటనే మన రా అధికారులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఐబీ అధికారులు కూడా గుర్తించి ఆ యొక్క చర్యను వెంటనే నిరోధించగలిగాయి. కాకపోతే మొహమ్మద్ యూనస్ చేస్తున్న దుశ్చర్యల మూలంగా ఈ 15 నెలల ప్రాంతంలో, ఈ 15 నెలల కాలంలో బంగ్లాదేశ్ ప్రజలు గుర్తించారు. అవామీ లీగ్ ఎప్పుడైతే కనీసం మేము ఒక్క కాల్ చేస్తే చాలు, మేము మొహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని, మొహమ్మద్ యూనస్ను కూడా ఉరి తీయగలిగేటంతటి శక్తిని మేము నిర్మాణం చేసుకొని ఉన్నాము అని మా అవామీ లీగ్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా షేక్ హసీనా కూడా మీరు మీ స్వార్థం కోసం ఉపయోగించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇచ్చిన తీర్పును మేము ఎలాగూ గౌరవించము, రాబోయే ఫిబ్రవరి మాసంలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేము మళ్ళీ ప్రజా సంగ్రామంలో పాల్గొని మీ యొక్క సంగతి తెలుస్తామంటూ మాట్లాడింది. కేవలం మొహమ్మద్ యూనస్ తరఫున ఇప్పుడు ఆయనకు ఆ రోజు మద్దతు పలికిన పార్టీలు కూడా ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వరకు ఆయన చేస్తున్న చేష్టలకు దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కేవలం 15 నెలల కాలంలోనే ఆయనకు దూరమయ్యే పరిస్థితిని మొహమ్మద్ యూనసే స్వయంగా కల్పించుకోవడం జరిగింది. ఆయనకు ఆ రోజు అత్యంత ఆత్మీయంగా మద్దతు పలికిన ఖలీదా జియా, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా పార్టీ కూడా ఈరోజు ఆయనకు దూరంగా మసులుతోంది. అదేవిధంగా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ కూడా, కాకపోతే ఇప్పుడు ఆయన వెంట ఉన్నది ఒక జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ. దాదాపుగా షేక్ హసీనా ఉన్న కాలంలో ఈ పార్టీపై పూర్తి స్థాయి నిషేధం ఉంది. టెర్రరిజం కారణంగా ఈ యొక్క పార్టీ సభ్యులు టెర్రరిజాన్ని, మత మౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నారనే కారణంతో షేక్ హసీనా వారిని దూరిపెట్టడం జరిగింది. ఇవాళ కేవలం మొహమ్మద్ యూనస్ వెంట ఉన్నది ఎవరు అంటే ఒక జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ మాత్రమే. కానీ ఈరోజు ఆయన యొక్క అంటగాగుతున్న చర్యలే ఆయనకి ఇవాళ ముప్పుగా పరిణమించి ఆయన్నే ఉరితీసేలా అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా మనకు కనబడుతోంది. గత 2 రోజులుగా విపరీతమైన దాడులు, బాంబ్ బ్లాస్టులు బంగ్లాదేశ్ మొత్తం యావత్తు కూడా హింస చెలరేగుతోంది. ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా మరణించినట్లుగా, మరెంతో మంది క్షతగాత్రులైనట్టుగా కూడా మనకు విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉంది. అదే సమయంలో మొహమ్మద్ యూనస్ కూడా ఏ క్షణమైనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు అంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఆయన వేధించిన దాంట్లో కేవలం ఒక హిందువులనే కాదు, ఈ 15 నెలల కాలంలో ఆయన వేధించింది
కేవలము హిందువులనే కాదు, అటు క్రిస్టియన్లను, బుద్ధిస్టులను, ఆఖరకు తోటి ముస్లింలను కూడా ఆయన వేధించి హత్యలు చేసి మరి తన పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. దీంట్లో ప్రజల్లో ఏదైతే మూర్ఖుడో లేకపోతే ఈ మూర్ఖుడో లేకపోతే రాక్షసుడో ఎన్ని రోజులు భరిస్తారు ప్రజలు? చివరకు వారిని ప్రజలే ఎవరైతే ఆదరించిన ఆయన ఆ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలు యువత ఉన్నారో నేడు ఆ జడే ఆ యువతనే ఈరోజు ఆయన్ని ఉరి తీసేటందుకు సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా బంగ్లాదేశ్ నుంచి మొహమ్మద్ యూనస్ పారిపోయే షేక్ హసీనా కన్నా భారత్ ఆశ్రయం కల్పించింది. కానీ ఇప్పుడు మొహమ్మద్ యూనస్కు ఎవరు ఆశ్రయం కల్పిస్తారు ఆయన పారిపోతే అన్నదే ఇక్కడ మనం చూడాల్సిన అంశం. ఏ దేశం ఆయన్ని ఆశ్రయం ఇస్తుంది పిలిపించుకొని అన్నది మనము చూడాల్సిన అవసరం ఉంది.